జరిగే ప్రమాదాలు జంతువులకు ముందే తెలుస్తాయంటారు. అది నిజమని మరోసారి నిరూపించిందో సునకం. హిమాచల్లో వరదలను ముందుగా హెచ్చరించింది. 67 మంది ప్రాణాలను కాపాడింది. సునకం లేకపోతే తామంతా ఎప్పుడో చనిపోయేవారమని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. పెంపుడు కుక్క కారణంగా కళ్ల ముందే తమ ఇళ్లు మట్టిలో కలిసిపోయినా ప్రాణాలతో బయటపడ్డామని గ్రామస్తులు ఆ సునకానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఆ సునకం అంతమందిని ఎలా కాపాడిందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. హిమాచల్ ప్రదేశ్లో కొండచర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నది తెలిసిందే. జూన్ 20న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కనీసం 78 మంది మరణించారు. 50 మంది కొండచర్యలు విరిగిపడటంతో మృత్యువాత పడగా 28 మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మండి జిల్లాలోని సియాతి గ్రామంలో కూడా జూన్ 30 అర్ధరాత్రి 1 గంటకు భారీ కొండచర్య విరిగిపడింది. ఇది జరిగే కొద్ది నిమిషాల ముందు గ్రామంలోని నరేంద్ర అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్క అరవటం మొదలుపెట్టింది. ఏం జరిగిందా అని నరేంద్ర కుక్క దగ్గరకు వెళ్లాడు. బయట జోరుగా వర్షం కురుస్తుండగా తన ఇంటి గోడలకు పగుళ్లు ఏర్పడి వర్షపు నీరు లీక్ అవుతున్నట్టు గుర్తించాడు. వెంటనే తన ఇంట్లోని వారందరినీ తీసుకుని బయటకు వెళ్లాడు. చుట్టుపక్కల వారిని సైతం అలర్ట్ చేసి ఇళ్లకు దూరంగా తీసుకుని వెళ్లాడు. అలా వారు వెళ్లిన కాసేపటికే గ్రామంపై కొండచర్య విరిగిపడింది. దీంతో కుక్కే తమ ప్రాణాలను కాపాడిందని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాన్ని వీడిన కొద్దిసేపటికే కొండచర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని, గ్రామం మొత్తం శిథిలాల కింద కూరుకుపోయిందని, ఆ సునకం లేకపోతే తమ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేవని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా కుక్క అరుపులతో ప్రాణాలతో బయటపడిన వారు ప్రస్తుతం త్రియంబల గ్రామంలో నిర్మించిన నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వం వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించగా ఇతర గ్రామాల ప్రజలు సైతం ముందుకొచ్చి వారికి అండగా నిలిచారు. అయితే చాలా మంది గ్రామస్తులు రక్తపోటుతో బాధపడుతున్నారు. కాగా భారీ వర్షాలతో హిమాచల్ భారీగా నష్టపోయింది. కేంద్రం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మోడీకి లేఖ రాస్తున్నట్టు తెలిపారు.